శాస్త్రీయ రంగం పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకుని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలులోని మంగమూరు డొంకలో గల ఒంగోలు పబ్లిక్ స్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సును నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ఎగ్జిబిషన్ను తిలకించేందుకు విచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పరికరాల యొక్క పనితీరును వివరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని 38 మండలాల నుంచి 3 విభాగాలలో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందని అన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వైజ్ఞానిక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శామ్యుయల్ జాన్, ఎంఈఓలు కిషోర్ బాబు, చంద్రమౌళేశ్వరరావు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మెటబాలిసిస్, అడాలసిస్, రెస్పిరేటరీ మొదలైన సీరియస్ డేంజరస్ వీటి మనకు రాకుండా చేయాలంటే పెస్టిసైడ్ వాడకుండా నువ్వు ఎలా ప్రివెంట్ చేయగలవు? డోస్ తక్కువ ఉండే తెచ్చుకొని వాడుకోవాలి. ట్రీస్ని సేవ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బ్రీత్ చేసుకోవడానికి కూడా ట్రీస్ అవసరం కదా. అలా ట్రీస్ని సేవ్ చేయాలి. మనం ఇప్పుడు ఫుడ్కి, టేబుల్స్కి, పేపర్కి ట్రీస్ కట్ చేస్తూ ఉంటాం కదా. మ్యాక్సిమం మొత్తం రెడ్యూస్ చేయకుండా మ్యాక్సిమం మనకు కావాల్సినంత అంటే ట్రై చేయగలిగినంత వరకు ట్రీస్ని కట్ చేయడం రెడ్యూస్ చేయాలి. ట్రీస్ ఇప్పుడు కట్ చేయడం వల్ల బ్రీతింగ్ ఉండదు. అంటే ట్రీస్ కట్ చేయడం వల్ల బ్రీతింగ్ ఉండదు కాబట్టి ట్రీస్ తొందరగా కట్ చేసే వాళ్ళని కట్ చేయకూడదని చెప్పడం, మ్యాక్సిమం రెడ్యూస్ చేయాలి. మోర్ ట్రీస్, మోర్ ప్లాంట్స్ పెంచాలి. అలా పెంచడం వల్ల మన చుట్టుపక్కలంతా గ్రీనరీగా ఉంటుంది. బ్రీతింగ్ ఎక్కువ, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవాల్సి ఆక్సిజన్ ఒకే అది నలుగురికి ఒక్కొక్క కార్లో వెళ్ళడం మంచిదా, నలుగురికి ఇంకొక కార్, అదే మంత్లీ ఒక కారు అలా వెళ్ళడం మంచిదా? నలుగురికి ఒకే కారు. అది పక్క దేశాల్లో తెలిసినప్పుడు వీళ్ళు వల్ల ఆ ప్రాంతాలనే వీరుకుంటా మారిపోయి విష పదార్థాలన్నీ అక్కడ ఉంటాయి. ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేది ఈజీ క్వాలిటీ అనే ఫార్ములాతో ఏంటిదమ్మా?
చెప్పమ్మా ఏంటది? మరి వాట్ అబౌట్ ప్లాస్టిక్? ప్లాస్టిక్ని కరిగించి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ ప్లాస్టిక్ కానీ మనకి అవసరం ఉన్నంత వరకు మనం పెట్టాలి. బాగుంది. ఏం చేస్తుంటాం ఇది? సోలార్ చిప్పా? ఏందమ్మా ఇది? జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపీఎస్ స్కూల్లో ఒంగోలులో జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని మండలాల నుంచి 38 మండలాల నుంచి కూడా మరి 3 కేటగిరీస్లో, ఒకటి ఇండివిజువల్ కేటగిరీ, రెండోది గ్రూప్ కేటగిరీ, మూడోది టీచర్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము. ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత అది 30వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 31వ తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్కి సంబంధించి 23 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే గ్రూప్కి సంబంధించి 31 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే ఇండివిజువల్కి సంబంధించి 33 ఎగ్జిబిట్స్ వచ్చాయి. మరి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిట్స్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ వాళ్ళ శాస్త్రం పట్ల మక్కువ కానీ ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకుని మరి శాస్త్రీయాభిలాష పెంచుకుని మరి విద్యార్థులు ఉపాధ్యాయులు దార్శనికత పెంచుకుని విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా లేకపోతే సైన్స్ని అభిమానించే వ్యక్తులుగా మార్చి శాస్త్రీయ వ్యక్తులు పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా